దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. దేవుని ఎదుట యోగ్యునిగా కనబట్టకు జాగ్రత్త పడుము. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభువైన దేవదేవుడు జీవాధిపతి. ఆయన యొక్క కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణను మనకు అనుగ్రహించి మన నిత్యము చేపట్టి నడిపించగల సర్వాధికారి అయిన దేవుడు. ఆయన యొక్క శాశ్వతమైన కృపతో మన నిరంతరం ముందుకు సాగినప్పుడు దేవుడు తన కృప చొప్పున మనం బలపరిచి మనకు జయమివ్వగల గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో మీరు కొనసాగుతూ దేవుని ఎదుట యోగ్యునిగా కనపట్టకు చక్కని జీవితాన్ని మనం జీవిద్దాం. ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఎన్నో హెచ్చరికలు ఇచ్చారు. వాటిలో శ్రేష్టమైనది యోగ్యునిగా కనపరుచుకుంటకు జాగ్రత్త పడుము. మనమందరము ఒక దినమున దేవుని ఎదుట నిలబడవలేను. న్యాయపీఠం ఎదుట మన జీవితములను గూర్చి లెక్కను అప్పగించవలేను. మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు గల క్రియలన్నిటినీ దేవుడు తీర్పులోనికి తెచ్చిన జీవాధిపతి అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మన యోగ్యునిగా కనపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సుందరమైన పరిపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించి మనకు సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడే. తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు మహిమాస్వరూపుడు. అంతేకాదు, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునితో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. అటువంటి దినము మనం సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన సన్నిధానంలో నిలబడి నేను యోగ్యునిగా జీవించేదనని సాక్ష్యం చెప్పగలమా? కొందరిని గూర్చి దేవుడు సాక్ష్యము బహుమానములు పలుకుచున్నాడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడని ఆదికాండం 6:9 తెలియపరుస్తుంది. కాలేబును గూర్చి సాక్ష్యం గొప్పది గనుక అతడు అడుగుపెట్టిన దేశమును అతని సంతానమునకు ఇచ్చిదనని దేవదేవుడు వాగ్దానం చేశాడు. యోబును గూర్చి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ఇది యోబును గూర్చి దేవుని సాక్ష్యం. దేవుని వెళ్ళారు. దావీదుని గురించి అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు ఆ ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, నేడు జీవాధిపతి అయిన దేవదేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మనం జీవించగలుగుతున్నామా? దేవుడు మన గురించి గొప్ప సాక్ష్యము గలది గొప్ప దేవుడే. దేవుని యొక్క హృదయంలో మన ప్రత్యేకమైన స్థానం సంపాదించాలి. మన దేవుడు సత్యస్వరూపైన దేవుడు. యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించేవాడు తాను తవ్విన గుంటలో తానే పండని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. కలిగిన దేవుని బిడ్డలారా, దేవుని మార్గములో మనం నడిచినప్పుడు దేవుడు తన కృప ద్వారా, తన కనికరం ద్వారా ఉన్నతమైన, మేలైన, ఘనమైన, సుందరమైన ప్రతి కార్యం మన జీవితంలో జరిగించి మనల్ని బలపరిచి స్థిరపరిచి మనకి విజయవంతమైన ప్రతి కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షుడే మన ప్రియ ప్రభు. అందుకు దేవదేవుడికి మహిమకరంగా మీరు ప్రార్థనావీరులుగా మారి తినవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడిందురు, ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థనలు వల్లించిదురు, ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రొట్టిలిదురు. దేవుని వైపు తిరిగి మనసారా ప్రార్థించి దేవుని యొక్క కృపను, కనికరాన్ని, ఆదరణను మనం పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట యోగ్యునిగా కనపడటానికి జాగ్రత్త పడదాం. ఇప్పుడే ప్రభువు మీ పక్షానికి వచ్చి గొప్ప కార్యమైన జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు శతకోటి స్తోత్రాలు. దేవా, నీ ఎదుట యోగ్యునిగా కనపడటకు జాగ్రత్త పడమని మీరు మాట సెలవిస్తున్నారు. నాయన, అయోగ్యులమైన మేము యోగ్యులుగా కనపడటానికి, అశాశ్వతి లోకంలో శాశ్వత నీ ప్రేమలో కొనసాగటానికి మీ కృప దయచేయండి. ఏదైనా మీ బిడ్డలని మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. బిడ్డలందరికీ అవసరాలు, అక్కర్లు, లోటుపాట్లు తీర్చండి. సమాధానపరచండి, నెమ్మది దయచేయండి. ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. కుటుంబంలో విజయవంతమైన కార్యాలు జరిగించండి.
బిడ్డలందరికీ శాంతియుతమైన గొప్ప కార్యాలు జరిగించి శాంతి సమాధానం నెమ్మది ఆదరణ బిడ్డ దయచేయమని నా ప్రభును రక్షకుడని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, డిసెంబర్ నెల 3వ తారీఖుని క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతుంది. తప్పక అందరూ కూడా ఈ ప్రేయర్కి రండి. అలాగే డిసెంబర్ 25వ తారీఖు త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. రండి, ఏకంగా కూడి దేవుని మహింపరుద్దాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకని క్రిస్మస్ కానుకలు పంపించండి. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక.